నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు పులిపాటి అమ్మయ్య. ఎస్సీ ఎస్టీలపై దాడులు నేరాలు జరిగితే యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఎస్సీ ఎస్టీలపై దాడులు నేరాలు జరిగితే యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి పర్యవేక్షణ నిఘా కమిటీ సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలకు అత్యాచార నిరోధక చట్టం రక్షణ వలయంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. చట్టం పక్కాగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ ఎస్టీల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంఘటనలు జరిగితే బాధితులైన వారికి న్యాయం చేయాల్సి ఉందన్నారు. జీవో 95 ఆధారంగా బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించాలన్నారు. పరిహారం, ఉద్యోగం కల్పించడం చట్ట నిబంధనలో ఉందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 152 కేసులలో బాధితులకు 1.44 కోట్లు చెల్లించామన్నారు. 29 కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. మరొక 265 కేసులు కోర్టు పరిధిలోనే పెండింగ్లో ఉందన్నారు. గడిచిన 3 నెలల్లో 3 కేసులు వారు రాజీ పడగా 1 కేసులో ముద్దాయిలకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందన్నారు. బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆ కేసులలో బాధితులు ఉద్యోగానికి అర్హులైతే వారి వివరాలను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలన్నీ గూగుల్ షీట్లో పొందుపరచాలని సూచించారు. పోలీసుల దర్యాప్తులో జాప్యం ఉండరాదన్నారు. బాధితులైన వారికి తక్షణమే న్యాయం చేయటం చట్ట బాధ్యతగా ఆయన వివరించారు. సఫాయి కర్మచారుల రహిత సమాజం నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. సఫాయి కర్మచారుల జిల్లా స్థాయి నిఘా కమిటీ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో సఫాయి కర్మచారులు నమోదు కాలేదన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాలలో ఆయా శాఖల ద్వారా విచారించినప్పటికీ ఆ వృత్తి మనుగడలో లేదన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరగాలని ఆయన సూచించారు. పంచాయతీలు, పురపాలక సంఘాల ఆర్థిక వనరులు మెరుగుపడాలని ఆయన చెప్పారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే అభివృద్ధి పనులు మరింత జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, కమిటీ కన్వీనర్ రాజ్ దిబోరా, కమిటీ సభ్యులు బి పోతిరాజు, భగవాన్ దాస్, వెంకట ప్రసాద్, ఆల్ఫ్రెడ్ రాజ్, సువి సాల్మన్, డి ఇమాన్యుయల్, యు సుధాకర్, వాటిలోని ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో గల ఈవీఎంలను నిల్వ ఉంచిన గోడౌన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ప్రతి నెల నిర్వహించే పరిశీలనలో భాగంగా ఆయన ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని దండుబాటలోని మసీదులో ఇమాం మౌసన్ కు ఖాతాలలో వేసిన నగదును అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలను కూడా విడుదల చేసి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సులేమాన్ కరీముల్లా, ఇబ్రహీం కాసిం, సలీం బహదూర్ బాషా, జానీ సాహెబ్, గౌస్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇమాం మౌజన్లు చాలా సంతోషకరంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే ముస్లిం సమాజం మొత్తం సంతోషంగా ఉన్నట్టే. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముతవల్లి మౌజన్లు ముస్లిం సమాజానికి చేసేటువంటి సేవను గుర్తించి వాళ్ళకి గౌరవ వేతనాన్ని ప్రకటించడం జరిగింది. మరి చెప్పిన మాట నెరవేర్చుకునే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు గౌరవ వేతనాలు ఇమాం మౌజన్లకు చెల్లించడం జరిగింది. మరి ప్రతి ఇమాము కూడా 10,000 చొప్పున 12 నెలల గౌరవ వేతనం ఇవ్వటం జరిగింది. మౌజన్ గారికి ప్రతి నెల 5,000 చొప్పున 12 నెలల గౌరవ వేతనం ఇవ్వటం జరిగింది. మరి ప్రతి మసీదుకి 1,80,000 రూపాయలు ఈరోజు చెల్లించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 90 కోట్లు చెల్లించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మరి అదే విధంగా
బాపట్ల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు మరి మైనార్టీలకు అండగా ఉంటూ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ముస్లిం సమాజానికి నేనున్నానని భరోసాని కల్పించినటువంటి వ్యక్తి వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు. మరి ఈ ఎంఈ రాజుపాలెం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా శ్మశానంలో సరైనటువంటి వసతులు లేక ముళ్ళ పొదలు చెట్లు మొత్తం ఆక్రమించుకున్నాయి. మరి అదే విధంగా ఆడవాళ్ళు చనిపోయినప్పుడు పొద్దుగూగాక మట్టి చేస్తాం, ఖననం చేస్తాము. అలాంటప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి, పాములు వస్తున్నాయి, చెట్లు ముళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినటువంటి వెంటనే ఆయన మన ముస్లిం శ్మశానంలో ఉన్నటువంటి జంగిల్ని క్లియరెన్స్ చేసి మరి పంచాయతీ నిధులతో అక్కడ విద్యుత్ స్తంభాలను నిర్మించి పంచాయతీ లైట్లు వేశారు. ఇప్పుడు 8-9 కూడా రేత్రి వెళ్ళినా కూడా శ్మశానంలో ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా శ్మశానాన్ని బాగా శుభ్రపరిచారు. ఆ ఘనత మన బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రరాజు గారికి దక్కింది. ఇది ముస్లింస్కు అండగా ఉన్నారని ఇదొక నిదర్శనంగా భావిస్తున్నాము. మరి రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ముస్లిం సమాజం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ముందుకు వెళుతున్నామని సభ్యుడు పులిపాటి అమ్మయ్య అన్నారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాపట్ల గుంటూరు రహదారిలోని బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు అంటూ హెచ్చరిక బోర్డును గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ బాపట్ల పరిసర ప్రాంతాలలో రోజురోజుకు ప్రమాదాలు అధికమవుతున్నాయని వాటిని నివారించేందుకు ఆర్గనైజేషన్ సభ్యుల సహకారాలతో ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు బాపట్ల రహదారిలో సభ్యులు పులిపాటి అమ్మయ్య ఆర్థిక సహాయంతో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని, బాపట్ల కర్లపాలెం రహదారి, సూర్యలంక బాపట్ల రహదారి, బాపట్ల చీరాల రహదారిలో మరిన్ని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు విశేష కృషి చేస్తున్నారని, వారికి చేదోడుగా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ మరింత కృషి చేసి ప్రమాదాలను నియంత్రణ చేసి ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, షేక్ శివాని, భీమా కోటేశ్వరరావు, యేసోబు, తన్నీరు గోపి, బండ్రెడ్డి అంకమరావు, పెద్దమల్లు శ్రీకాంత్, నరాలశెట్టి సుబ్బారావు, బొట్టు కృష్ణ, యాసం, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ నిమిత్తము ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రమాదాల నివారణ చేయుటకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కోరుతుంది. బాపట్ల పరిసర ప్రాంతాలలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో కొంతమంది మరణిస్తుంటే మరికొందరు గాయాల పాలై ఆసుపత్రుల పాలై చికిత్స పొందుతూ ఉన్నారు. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతా ఉన్నారు. అయితే ప్రధానంగా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక సూచనలు చేస్తూ సలహాలు చేస్తూ వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా మా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ బాపట్ల గుంటూరు రహదారిలో మా ఆర్గనైజర్ సభ్యులు అమ్మాయి గారి సహకారంతో ఈ రోడ్లో ఒక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి బాపట్ల వచ్చే ప్రయాణికులకి, వాహనదారులకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా చీరాల బాపట్ల రూట్లో కర్లపాలెం బాపట్ల రహదారిలో, సూర్యలంక బాపట్ల రహదారిలో కూడా బోర్డులు ఏర్పాటు చేయడానికి మా సభ్యుల సహాయ సహకారాలతోటి తీసుకున్నాం. పూర్తిగా 4 సభ్యులు ఈ బోర్డులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా భరిస్తా ఉన్నారు. వీటికి సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రధానంగా వాహనదారులందరూ కూడా తగిన పోలీసులు తెలిపే తగు సూచనలు తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పని మేము చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, బల్లారెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ వాహనదారులకు సూచించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు హైవేపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారని అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చందోలు హైవేపై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదని సూచించారు. సీట్ బెల్ట్ ధరించకుండా 4 చక్రాల వాహనం నడపరాదన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఆయన వెంట ఏఎస్ఐ రామయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గత నెల నుంచి జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మేము చందోల్ హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఈ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ప్రాణం చాలా విలువైనది, వెలకట్లేనిది. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలను. అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు, ఇన్సూరెన్సు అన్నీ తీసుకొని ప్రయాణం చేయాలి. అతివేగం చాలా ప్రమాదకరమైనది. అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల లేదా అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఇవి ప్రతి ఒక్కరూ గమనించి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేయవలను. ముఖ్యంగా మైనర్ బాలికలకి వాహనాలు ఇవ్వటం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎవరైతే వాహనదారు ఉన్నారో వాళ్ళు కూడా కేసులో ముద్దాయిలు అవుతారు. ఇంకా ఈ కార్లు నడిపే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరించవలను. కార్లు కూడా మైనర్ పిల్లలకి ఇవ్వద్దు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మాత్రమే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేయవాలని. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ షారోన్ రాణి సూచించారు. ఆయుర్వేద వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయం చేసుకోవచ్చునని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ షారోన్ రాణి తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటామని, అవసరమైన రోగులు వైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా అన్ని రకాల రోగాలకు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసుకుంటే మరి అటు స్కిన్ డిసీజెస్ కానీ, అటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబులు, దగ్గు, ఆయాసాలు ఎక్కువడం కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మరి తర్వాత మనకి వచ్చిన మందులు మనం చూసుకుంటే మరి చర్మ రోగాలకు కానీ, దీర్ఘకాలికమైన అంటే ఆర్థరైటిస్ మనకు చాలామంది వింటూ ఉంటాం కదా. మరి ఆయుర్వేదంలో కీళ్ళ వాతానికి కానీ, కీళ్ళ నొప్పులు కానీ మంచి మందులు ఉంటాయని, అంటే మాకు కడుపులోకి మింగే మందులతో పాటు మరి పైన రాసుకునే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ కూడా చాలా వచ్చినాయండి. సో మరి అవన్నీ మీరు ఉపయోగించుకోండి. తర్వాత మరి షుగర్కి కూడా మంచి మందులు ఉన్నాయి. మరి ఇంగ్లీష్ మందులు వేసుకుంటా వాటితో పాటు వేసుకుంటే మరి షుగర్ వల్ల వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్ కానీ ఇట్లా నరాలకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ రాకుండా ఆగుతాయి అన్నట్టు. సో మరి మన దగ్గర ఎక్కువ మందులు, అన్ని రోగాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ మా వైద్య సేవలు వినియోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తాం. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ మాట్లాడారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రం ప్రాంగణంలో 49వ కార్తీక మాస మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ తెలిపారు. ఇందులో భాగంగా నిజాంపట్నం గ్రామానికి చెందిన గొడవర్తి లక్ష్మణ్ కుమార్ దంపతులచే శుక్రవారం శాంతి కళ్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వివరించారు. కళ్యాణం అనంతరం స్వామివారి పవళింపు సేవ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం అన్నదానం జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. విశేషంగా మాసదీక్షగా మహాన్యాసపూర్వకంగా ఏకదశరాత్రాలు చేసుకుంటూ, అలాగే బిల్వార్చన, అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలని కూడా చేసుకుంటూ ఈ రోజున మార్గశీర్ష
శుద్ధ పాఠ్యమిని మహాపర్వదిగాలను పురస్కరించుకుని స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము తదుపరి గ్రామోత్సవము తదుపరి పౌలకు సేవా కార్యక్రమము మహారాజుల కార్యక్రమాన్ని కూడా ఈ రోజున నిర్వహించుకోవడానికి భగవతాజ్ఞ. అలాగే ఈ రోజున ఈ కళ్యాణాన్ని చేసడానికి నిజాంపట్నం గ్రామవాసులు మహారాజు శ్రీ గొడవర్తి లక్ష్మణ వెంకటలక్ష్మణ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కళ్యాణ పాటగా వారు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ దంపతులు చేతులుగా చేసుకుంటున్నారు. భగవంతుడు సర్వదా వారికి ఆయురాలు యశస్సురాలని కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తూ, అలాగే ఈ రోజున కళ్యాణంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి గ్రంథాలని పోసుకుని తదుపరి జరిగేటువంటి తీర్థ ప్రసాద విసరణ, అలాగే స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని అందరూ కూడా సేకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నారు. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం చెరువుగట్టు వద్ద గల శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శివభక్తి గీతాలను ఆలపించారు. క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పంచాయతీ ఎంవిరాజుపాలెం ఒక నిరుపేద కుటుంబానికి ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ ఇబ్రహీం, షేక్ బాషా, బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని ఎంవీరాజుపాలెం గ్రామంలో ఒక నిరుపేద మహిళకి 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి తాము పోలీసులమంటూ తనిఖీలు చేసి సదరు వ్యక్తి వద్ద నగదు చోరీ చేసిన సంఘటన కర్లపాలెంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన షేక్ సత్తార్ కర్లపాలెం ఎంవిరాజుపాలెంలోని తన అల్లుడి ఇంటికి వచ్చి వారు ఇచ్చిన 8,000 రూపాయల నగదుతో ఎంవిరాజుపాలెం నుంచి టీవీఎస్ ఎక్సెల్పై చందోలు వెడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు సత్తార్ను ఆపి పోలీసులమని చెప్పి తనిఖీల పేరుతో అతన్ని బెదిరించారు. సత్తార్ వద్ద ఉన్న సెల్ ఫోన్ నగదు తీసుకుని పరిశీలించినట్లు నటించి తిరిగి సెల్ ఫోన్ నగదు ఇవ్వడంతో సత్తార్ అవి తీసుకుని ఇంటికి వెళ్లారు. తన ఇంటి వద్ద నగదు చూసుకోగా 5,000 రూపాయలు తగ్గాయన్నారు. దీంతో తనను మోసం చేసినట్లు గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. వచ్చేసి ఒక బండి ఆపేసి బండి కాగితాలు చూసి చెప్పారు. కొత్త బండి అంటే కాగితాలు ఎక్కడ ఉంటాయి, కాగితాలు లేవు అని చెప్పగానే సంజయ్ పట్టుకున్నాను అని చెప్పేసి లేదని చెక్ చేసి జేబులను తీసేసి వెళ్ళగానే సరే వెళ్ళని చెప్పి వెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోమని చెప్పారు. అది వెళ్ళిపోయాడు. టేబుల్ ఇంటికి చూస్తే డబ్బులు డబ్బులు లాగేసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు పులిపాటి అమ్మయ్య. ఎస్సీ ఎస్టీలపై దాడులు, నేరాలు జరిగితే యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.